ఓలైట్ దిత్వా తుపాను ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉందో ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పి విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అంటున్నారు. ఆయన ఏమంటున్నారో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. సార్, ఏ జిల్లాలకు రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి? దీని ప్రభావం ఏ మేర ఉండబోతుంది తుఫాన్ది? ఒకటి, తుఫాను ప్రస్తుతానికి కొనసాగుతుంది నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో. ఇది ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి తన ప్రస్థానాన్ని కొనసాగించి సైక్లోన్గానే కొనసాగే అవకాశం ఉంది. ఇది పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి తన ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో అంటే 29 రాత్రి నుంచి తమిళనాడు తీరానికి దగ్గరలో 60 కిలోమీటర్ల మినిమం డిస్టెన్స్ కనిష్ట దూరం కొనసాగే అవకాశం ఉంది. రేపు ఉదయానికి 50 కిలోమీటర్లు, ఎల్లుండి 25 కిలోమీటర్లు, అంటే తీర ప్రాంతానికి చాలా దగ్గరలో సమాంతరంగా ప్రయాణిస్తుంది. దానివల్ల గాలుల యొక్క ప్రభావంతో పాటు వర్షం యొక్క ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలపై రాబోయే వారం రోజుల్లో వర్షాలు పడతాయి. కానీ మొదటి 3 రోజులు కూడా వర్షం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఈరోజు రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు. ఇక అత్యంత భారీ నుంచి అతి భారీ ఉన్న జిల్లాలు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు. కాబట్టి ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. తీరానికి సమాంతరంగా వెళ్తుందని చెప్తున్నారు. అయితే దీని గాలుల తీవ్రత ఏ విధంగా ఉంది? ఆ ప్రధాన పోర్టుల్లో ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి? ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల 50 నుంచి 60, గరిష్టంగా 70 వరకు గాలులు వీస్తున్నాయి. ఇవి సాయంత్రానికి వీటి యొక్క గాలుల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు. అటువంటి గాలులను గేల్ విండ్స్ అంటారు. గేల్ విండ్స్ సాయంత్రం తర్వాత పెరిగే అవకాశం దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా ఉన్నాయి. రేపు కూడా కొనసాగి ఎల్లుండి తర్వాత 45 నుంచి 55, 65 వరకు వచ్చే అవకాశం. వర్షాల తీవ్రత ఉంటుంది, దాంతోపాటు గాలుల తీవ్రత ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ ఏ జిల్లాలకు ఇచ్చారు సార్? ఆకస్మిక వరదలు కూడా అత్యంత భారీ వర్షాలు పడే జిల్లాలు, అవకాశం ఉన్న జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్యతో పాటుగా వైఎస్ఆర్ కడపలోని 1-2 చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఇచ్చారు. 5 జిల్లాలు అంటే దక్షిణ కోస్తాలోను 5 జిల్లాలకు రేపు ఉదయంలోగా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు అధికారులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ, నేను విశాఖపట్నం.